నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 98 సెకండ్ స్టాంజా 98వ కీర్తన 2వ చరణంలోని మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్షణను ఆయన మనకు వెల్లడి చేసి ఉన్నారు. నిజమే, మానవ జీవితానికి దేవుని కాపుదల, దేవుని సహాయము ఎంతో అవసరం. దానిని ఆయనే మన కొరకు వెల్లడి చేయుట, అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని దూత యోసేపుతో మాట్లాడుతూ ఆ సంగతులను ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, మరియా ఒక కుమారుని ఆమె కంటుంది అని, ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటాన్ని మనం గమనించగలం. సహజంగా మనం ఎదుర్కొనే ప్రమాదాల్లో, అపాయాల్లో ఆ సమయానికి ఎవరైనా మనల్ని కాపాడగలిగిన వారు ఉంటే మనకు సహాయం చేయగలరు. కానీ ఒక వ్యక్తి హృదయంలో నిండినటువంటి పాపము వాని ఆత్మను నిత్య నరకాగ్ని పాలు చేస్తూ ఉండగా, అట్టివారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక తమ పాపముల నుండి ఆయన వారిని రక్షించటానికి ఈ లోకానికి తన రక్షణను వెల్లడి చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఎన్నెన్నో ఈ లోకంలో మనం సంపాదించుకుంటున్నాం, కానీ ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను పొందినటువంటి వారు ఎవరున్నారు? ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు రక్షణ పొంది ఉన్నారా? లేక దానిని అశ్రద్ధ చేస్తూ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే యుగయుగాలు యాతన పడి శిక్షను మనం పొందవలసినటువంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 31, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యంలో, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు, శీల దేవుడు వెల్లడి చేసిన రక్షణను గూర్చి వారు ప్రచురం చేస్తూ ఉండగా, పుతోను అను దెయ్యం పట్టిన చిన్నదానికి వీరు కలుగు చేసిన విడుదలను బట్టి ఆ గ్రామములో ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయిందని చెప్పి పౌలు, శీలను పలు రీతులుగా వారి ఇబ్బందులు కలుగు చేసి చెరసాలలో వేశారు. అయితే చెరసాలలో వేయబడినటువంటి వీరు ప్రభువుకు ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండగా ఆ స్థలముందు ఉన్నటువంటి ఖైదీలు విన్నారు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన పరిస్థితిని బట్టి చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడిపోయినటువంటి విషయాన్ని పైనున్న వచనాలు మనం చూస్తాం. అయితే చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి అతడు చంపుకొని పోయినప్పుడు పౌలు పలికినటువంటి మాట ఏంటంటే, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని చెప్పి అతడు మాట్లాడిన మాటలు అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేశాయి. అయితే అతడు వీరిని ప్రశ్నిస్తున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? అనగా, మీరు ఏ దేవునైతే కలిగి ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో దేవుని సహాయాన్ని పొందారో, ఇప్పుడు ఆ దేవుడు నాకు అనుగ్రహించే రక్షణ నేను పొందాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు నేడు మనం చదివి ఉన్నాం. ప్రభు అయిన యేసునందుంచిన విశ్వాసమే ఒక వ్యక్తి జీవితానికి ఇహమంది ఎదుర్కొనే పలు శోధనలు, సమస్యల్లో అంత మాత్రమే కాక ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ దేవుని రాజ్యాన్ని చేరుటకు
ఇది కారణమయ్యింది గనుక దేవుడు వెల్లడి చేసిన ఈ రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మన విశ్వాసం ఉంచి ఆయనను మన హృదయంలో చేర్చుకుని ఆయనను ఏ విధముగా ఈ లోకమందు జీవించారో ఆయనను పోలినటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడితే మనం నిత్య రాజ్యానికి వారసులం అవుతాం, నిత్య నరకాగ్నిని తప్పించుకుంటాం. ఇటు గొప్ప దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని ప్రభు పేరిట కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు వెల్లడి చేసిన రక్షణను ప్రతి ఒక్కరు పొంది దాని ద్వారా కలుగు ఇహ సంబంధమైన మీ మేలులు, పర సంబంధమైన నిత్య జీవను పొందుటకై ప్రతి ఒక్కరిని దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటం పొందిన వారిని కూడా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక, ఆమెన్.